So hi guys, welcome to my YouTube channel. This is Chandrakant. So we are going to review 3 products. One vachesi action camera which is from DJ Tech, and ఇది ఆల్రెడీ నేను రివ్యూ చేద్దామని ఇంకో వీడియో తీసా, బట్ అది బాగాలే అని చెప్పేసి సెకండ్ ట్రయల్. అండ్ ఇంకోటి వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఫ్రమ్ అమెజాన్ బేసిక్స్, అండ్ దీనికి కావాల్సిన మెమరీ కార్డ్ ఇది వచ్చేసి 128 GB. సో ఇది మీకు అమెజాన్లో 850 రూపీస్కి దొరుకుతుంది. అండ్ ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి 400 రూపీస్. ఇది కూడా నాకు యాక్షన్ ప్రో దీనికోసమే నేను తీసుకున్నాను అనమాట. ఓకే, సో ఈ రెండు పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ లెట్స్ అన్బాక్స్ దిస్. సో ఇది అనమాట యాక్షన్ కెమెరాది బ్యాగ్. ప్యాకింగ్ చాలామందికి నచ్చింది, అండ్ ఐ థింక్ నాకు కూడా నచ్చింది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఉంది. ప్యాకింగ్ యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ కంపేరిటివ్లీ అదర్ బ్యాగ్. ఇంతకుముందు నేను ఎస్జే క్యామ్ వాడాను. సో ఎస్జే క్యామ్ ప్యాకింగ్ వాజ్ నాట్ దాట్ మచ్ గుడ్, బట్ ది ప్యాకింగ్ ఈజ్ గుడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇందులో వచ్చే ప్రొడక్ట్స్ కూడా ఐ లైక్ ఇట్. ఏంటంటే డ్యూల్ బ్యాటరీ వస్తుంది, అపార్ట్ ఫ్రమ్ దాట్ మైక్ కూడా వస్తుంది ఇన్బిల్. సో ఇది మేజర్ ఉంది నాకు. అండ్ ఎందులో ఏమేమి వస్తుంది అనేది ఇక్కడ ఉంది మెన్షన్ అనమాట. ఏమేమి అవైలబుల్ ఉంది, ఏమేమి వస్తుంది. దీస్ ఆర్ ద థింగ్స్, రైట్? సో లెట్స్ ఓపెన్ ఇట్. ఆల్రెడీ నేను ఓపెన్ చేసే కాబట్టి సెకండ్ టైం ఓపెన్. ఓకే, సో ఇందులో నేను ఇంకా మెమరీ కార్డ్ పెట్టలేదు, తీసి మీ ముంగటే పెడదా. సో ఇందులో వచ్చేసి మనకి ఇది ఒక కెమెరా. ఇందులోనే మనకి కెమెరా అండ్ వాటర్ ప్రూఫ్ కేస్ రెండు ఇవి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకు వచ్చేది ఏంటి, మౌంట్స్ వస్తున్నాయి. అండ్ ఇది నార్మల్ కవర్ అనమాట. ఇది వాటర్ ప్రూఫ్ కవర్ ఎట్లనో ఇది నార్మల్ కవర్, కైండ్ ఆఫ్ గుడ్. అండ్ ఇవన్నీ ఉన్నాయి మౌంట్స్, చిన్న మౌంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. ఇందులో నాకు మేజర్ కావాల్సింది వచ్చేసి కెమెరా ఒకటి అండ్ 2 బ్యాటరీస్, డ్యూల్ బ్యాటరీస్ వస్తాయి. సో ఇది సెకండ్ బ్యాటరీ, ఒక బ్యాటరీ ఇందులోనే ఉంది అదనమాట. అండ్ ఇవన్నీ మౌంట్సే. సో మౌంట్స్ అని మనం తీసి పక్కన పెట్టేద్దాం. మేజర్గా నేను టెస్ట్ చేద్దాం అనుకునేది కెమెరా క్వాలిటీ, బికాజ్ కెమెరాలో చాలా ఫీచర్స్ అనేది. ఒక మైక్ అయితే వస్తుంది, దిస్ ఇస్ అ మైక్ విత్ సీ టైప్ అనమాట. అండ్ ఇవి పట్టీస్. అండ్ ఇది ఛార్జింగ్ పోర్ట్స్, ఛార్జింగ్ కోసం 2 ఉన్నాయి. ఇది ఒకటి సి టైప్, ఒకటి బి టైప్, ఒకటి 2 ఇచ్చారు. సో రెండింటిని పక్కన పెట్టేస్తే కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరాలో మెమరీ కార్డ్ కూడా యాడ్ చేద్దాం. సో ఈ బాక్స్ నేను తీసి పక్కన పెడుతున్నా. మనకు కావాల్సింది కెమెరా అండ్ మెమరీ కార్డ్. సో సింపుల్ థింక్ మెమరీ కార్డ్ తీద్దాం. ఆల్రెడీ నిన్న మెమరీ కార్డ్ టెస్ట్ చేసిన. సో ఇది వచ్చేసి అమెజాన్ బేసిక్స్ది 128 GB కెమెరా, అంటే యాక్షన్ కెమెరాకి వస్తుంది, అన్నిటికీ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 850 రూపీస్ ఉంది అమెజాన్లో. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు మనం ఇందులో మెమరీ కార్డ్ కూడా పెట్టేశాను. అండ్ లెట్స్ స్టార్ట్ ద కెమెరా. సో కెమెరాలో మనకి 2 స్క్రీన్స్ అయితే ఉంటుంది, ఒకటి ఫ్రంట్లో అండ్ ఒకటి బ్యాక్లో. ఇది ఫ్రంట్లో ఉంది, ఫ్రంట్లో కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బటన్ ఉంటుంది, ఇది బటన్ ఆన్ చేస్తే మనకి ఫ్రంట్లో కూడా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో దీన్ని మళ్ళీ ఇదే బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బోత్ వే ఇట్ వర్క్స్. సో ఇప్పుడు నేను 128 GB మెమరీ కార్డ్ వేసినందుకు ఇందులో వచ్చేసి 4 hours 33 minutes వచ్చిందనమాట వీడియో కెపాసిటీ. అండ్ ఇది వచ్చేసి 5K 30 FPSలో ఉంది. అదే ఒకవేళ నేను దీన్ని చేంజ్ చేసి 4K 30 FPSలో పెట్టిన అనుకోండి. సో ఇందులో సెట్టింగ్లో చూసుకుంటే అనుకున్నా మీకు రిజల్యూషన్స్ ఉంటున్నాయి. ఇందులో 5K ఫర్ 30 FPS అండ్ 4K ఫర్ 30 FPS ఉంది, 60 FPS ఉంది. అండ్ మీకు 1080p కూడా ఉంటుంది, అది 60 FPS ఉంటుంది. EIS ఫెసిలిటీ ఉంది ఇందులో. మీరు చూసుకుంటే ఇది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను చూసాను అండ్ ఇట్స్ రియలీ వెరీ గుడ్. నాకు కూడా షాక్ వచ్చింది. ఇది ఫర్దర్గా కూడా చూపిస్తాను దీనిలో ఎట్లా వస్తుంది క్లారిటీ అనేది. 170 degree వైడ్ యాంగిల్తో వస్తుంది విత్ 48 MP కెమెరా. సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట, చాలా బాగుంది. అది నాకు బోత్ వే ఐ లైక్ ఇట్. ఎనీవేస్
దీనిలో ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒక యాప్ వస్తుంది, యాప్లోకి ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఏదైతే ఈ క్వాలిటీ ఉందో క్వాలిటీ తగ్గిపోతుంది యాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము మెమరీ కార్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రం యూ వోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ రైట్ నో. సో ప్రజెంట్లీ నేను యూజ్ చేసేది నథింగ్ ఫోన్ 1. ఇందులో ఇన్బిల్ట్ మెమరీ కార్డ్ అంటే మెమరీ కార్డ్ యాడ్ చేసే ఆప్షన్ అయితే లేదు. సో నాకైతే ఇష్యూ వస్తుంది ఫర్దర్గా నెక్స్ట్ బ్లాక్కి అయితే ఈ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ నాకు ఒక మేజర్ ప్రాబ్లం అవుతుంది. బట్ దీనికోసం కూడా ఒక సొల్యూషన్ అయితే నేను అమెజాన్లో చూసాను. సీ కేబుల్ మెమరీ కార్డ్ ఆప్షన్ ఒకటి ఉంది, అది కూడా నేను మీకు ఇఫ్ యూ వాంట్ నేను లింక్లో యాడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అయితే పెడతాను దీనిది. సో ఇందులో చెక్ చేయాల్సింది 2 థింగ్స్. ఒకటి వచ్చేసి ఇందులో మైక్ కూడా ఉంది కదా, సో ఆ మైక్ ఇన్బిల్ట్ మైక్ త్రూ ఎలా వస్తుంది, నా వాయిస్ రికార్డ్ ఎలా అవుతుంది, అండ్ వితౌట్ మైక్ ఎలా వస్తుంది, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు చెక్. బికాజ్ ఫర్దర్ నా నెక్స్ట్ రైడ్కి యూజ్ అవ్వాల్సింది విత్ మైక్ అనమాట. సో ఆ మైక్ యూస్ఫుల్లా కాదా అది కూడా నేను మీకు టెస్ట్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రిమూవ్ దిస్ సెల్ఫీ స్టిక్. ఇది నాకు బాగా నచ్చింది సెల్ఫీ స్టిక్, అమెజాన్ వాళ్ళదే. అమెజాన్ బేసిక్స్, యూ కెన్ సీ ఇట్, అమెజాన్ బేసిక్స్ ఇది. అండ్ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే దిస్ లైట్ అయితే ఉంది దీంట్లో. ఓకే 1 hour ఛార్జింగ్ వస్తుందంట, దాని ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. ఈ సెల్ఫీ స్టిక్ నాకు వచ్చింది 850 రూపీస్, నేను పక్కన పెడతాను. సో ఇంత లెంత్ వరకు వస్తుంది ఇది సెల్ఫీ స్టిక్ వచ్చేసి రైట్. అండ్ దీంట్లో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు అదొక్కటే కాకుండా కెన్ హ్యావ్ దిస్ స్టాండ్ లెక్క పెట్టుకోవచ్చు అన్నమాట రైట్ మోస్ట్లీ. అండ్ దీనిలో ఒకటి బటన్ కూడా ఉంది, ఇది బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టేక్ ద పిక్చర్స్ యూ కెన్ మేక్ ఇట్ ఫ్రమ్ ఏరోప్లేన్ రైట్. సో దీనికి అయితే నేను ఇప్పుడు గోప్రో దీనికి అటాచ్ చేసేసి ఫర్దర్గా విల్ చెక్ దీని గోప్రో క్లారిటీ అండ్ దీనిది కూడా స్టెబిలిటీ చెక్ చేసుకోవాలి. లెట్స్ గో. సో ఇది గోప్రో కెమెరా డైరెక్ట్. సో గోప్రో నుంచి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ప్రజెంట్. దీని క్లారిటీ అయితే నాకైతే నచ్చబోతుంది, ఎందుకంటే నేను ఇందులో చూస్తున్న ఫ్రంట్ కెమెరాలో ఇట్స్ రియల్లీ గుడ్. గుడ్. సో ఇది ఆల్ యాంగిల్ నుంచి నేను చూపిస్తున్నా 360 degree. ఎక్కడ సూర్యుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే పైన సూర్యుడు అయితే లేడు, ఎటు వెళ్ళిపోయాడు, ఈవినింగ్ 4 అవుతుంది, బట్ స్టిల్ సూర్యుడు అయితే మిస్సింగ్ ఉన్నాడు. ఎనీవేస్ సో ఇది వాయిస్ రికార్డింగ్ కూడా ఇంపార్టెంట్ ఇందులో. సో ఈ వాయిస్ రికార్డింగ్ వినిపిస్తున్నాను, ఇది డైరెక్ట్లీ దీంతోనే రికార్డ్ అయ్యే వాయిస్. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో సెల్ఫీ స్టిక్కి యాడ్ చేసి నేను ఇది రికార్డ్ చేస్తున్నా రైట్. సో ఇది క్లారిటీ అనమాట. ఇట్లా ఫర్దర్గా నా వచ్చే వ్లాగ్స్ అనేది ఇందులోనే నేను తీయబోతున్నాను. అండ్ ఎస్ ఫ్రమ్ మై ఫోన్ ఆల్సో. సో అర్థమైపోతుంది అనమాట, నాకు కూడా తెలిసిపోతుంది ఇది గుడ్ చాయిస్ ఆర్ నాట్. నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే బెటర్ చాయిస్ అనిపిస్తుంది, బికాస్ క్లారిటీ ఈజ్ రియల్లీ గుడ్. ఎనీవేస్ సో ఒకసారి మైక్ పెట్టి కూడా నేను చెక్ చేస్తాను. లెట్స్ సీ. సో గైస్ ఇదైతే నేను బయటనే ఇందాక చెక్ చేసి చూసాను, అండ్ విత్ మైక్ వితౌట్ మైక్ అయితే చెక్ చేశాను. అండ్ ఐ డోంట్ థింక్ సో దేర్ ఇస్ అ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. సో ఎస్ ఐఎమ్ గోయింగ్ టు లైక్ ఇట్. అండ్ సో ఇది నా నెక్స్ట్ బ్లాగ్ అయితే ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ వెరీ గుడ్ యూస్. ఒకవేళ మీరు చిన్నగా బ్లాగ్ చేద్దాం అనుకుంటే నియర్ బై ఆర్ లో బడ్జెట్లో మీరైతే ప్లాన్ చేస్తుంటే ఇదైతే వచ్చేసి 9442 రూపీస్ మనకి అమెజాన్లో దొరికిపోతుంది ఎగ్జాక్ట్ కాస్ట్. సో అంటే 9500 దిస్ ఇస్ అండ్ బెస్ట్ క్యామ్ విత్ యూ కెన్ గో ఇట్ ఫర్ ఇట్. ఒకవేళ మీకు ఫైల్ ట్రాన్స్ఫర్ ఇష్యూ ఉంటే లైక్ మీ యూ కెన్ ఆల్సో దెర్ ఈస్ అన్ ఆప్షన్, దానికి కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది. యూ కెన్ గో ఫర్ మెమరీ కార్డ్ ట్రాన్స్ఫర్ మీకు దొరుకుతుంది ఒకటి, అది కూడా మీరు తీసుకుంటే అది ఇంకా ఈజీ అవుతుంది. లేదు వద్దు అనుకుంటే మీకు అండర్ 10,000లో దెర్ ఆర్ నాట్ మచ్ ఆప్షన్స్. ఎస్జే క్యాప్ డిజెటెక్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. సో ఇట్స్ అంత ట్రస్టెడ్ అనేది నేను చెప్పాను, బట్ యాజ్ మచ్ యాజ్ నాకైతే ఇది ఓకే పర్ఫెక్ట్. అండ్ ఇందులో ఇవన్నీ ఫీచర్స్ వస్తున్నాయి, మైక్ అండ్ ఆల్ దాట్ వస్తుంది కాబట్టి ఐ థింక్ డెఫినెట్లీ షుడ్ గో త్రూ దిస్ అనమాట. సో నెక్స్ట్ మనది ఒక వీడియో రాబోతుంది, దిస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నేను ఇది 4-day ప్లాన్, ఒక మహారాష్ట్ర టూర్ వేస్తున్నాను ఫర్ 4 days. అండ్ దిస్ వ్లాగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ వ్లాగ్స్.
లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.